హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోకీ పల్స్. ఇప్పుడైతే మన ఎంటర్టైనింగ్ స్టార్ విష్ణుది అయితే కొత్త టీజర్ వచ్చింది అనమాట, విష్ణు విన్యాసం అని. సో ఇప్పుడైతే దాన్ని చూద్దాం. క్లాప్స్ ఎందుకు? స్మాల్ చాలే నాకు వాట్క వేడి చేస్తుంది. అంటే ఎవరో మండుద్ది కదా. సార్ 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 ఒక్క నిమిషం ప్లీజ్. అమ్మాయికి తేడాగా ఉంది. నీ ఎక్కిపోతున్నాయంటే మరి మీరు విష్ణు అన్నారేంటి? అలా అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, మనిషి బాగా ఇంట్రెస్టింగ్ గాను ఎంటర్టైనింగ్ గాను ఉంటాడు. ఆ డబ్బకేమో డబ్బు పిచ్చి, వాడికేమో వాస్తు పిచ్చి. చారీలరా ఈ సంఘంలో బరువు బయట దుబ్బి 5 మన లక్కీ నెంబర్, 7 మన ఫ్రెండ్లీ నెంబర్, 9 మన రైజింగ్ నెంబర్. నువ్వేది కుట్టినా నా స్పేస్ లో ఉండాలి. ముద్దు పేరంటే చిన్న ఓకేనా? ఓకే, అలా అయితే నీకు నేను జున్ను అని పేరు పెడతా. విష్ణు సిగరెట్. విష్ణు గారు ఇక్కడ ఆగి ఆలోచిస్తే మంచిదని నా గట్ ఫీలింగ్ సార్. మరి వాడి ఫీలింగ్ విను. లిప్ కిస్ ఏంట్రా ఇంత యమగా ఉంది? రే కొరనాళ్ళరా, నీ ఆపరం నాకు ఇప్పుడు అర్థమైంది. విష్ణు, నీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరినైనా ఒక అబ్బాయినిచ్చి నాకు పెళ్లి చేస్తావా? అవును మనీషా, ఇంతమంది మగాళ్ళు ఉండగా నువ్వు నన్నే ఎందుకు తగులుకున్నావు? నువ్వు హీరో మెటీరియల్ విష్ణు. బోర్డు బొక్కేం కదా, ఎగిరితంత నీ అక్క. సో ఈ టీజర్ చూస్తే కనుక చాలా మీమ్స్ మెటీరియల్ అవుతుంది అనమాట. మనందరికీ తెలుసు విష్ణు వచ్చాయంటే ఏదో ఒక మీమ్స్ ఇచ్చి వెళ్తుంటాడు. సో సోషల్ మీడియాలో నడిచే మీమ్స్ లో చాలా వరకు అంతకుముందు బ్రహ్మానందం ఉండే, ఇప్పుడు తినయే ఉన్నాయి. సో ఈ సినిమా నుంచి కూడా టీజర్ లోనే చాలా మీమ్స్ కనిపిస్తున్నాయి, మామూలు కాదు. ఏ ఏ ఏ అనుకుంటా. సో టీజర్ అయితే బాగుంది, తన వింటేజ్ విష్ణు వచ్చినట్టయితే అనిపించింది. చాలా మీమ్స్ వింటే మీమ్సే. సో నాకైతే ఇది విష్ణు విన్యాసం కాదు, మీమ్స్ విన్యాసంలా అనిపించింది. సో ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు లోకీ పల్స్.